నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వ్యవహారం చూస్తుంటే ఇదేమి స్పీడ్ అయ్యా బాబు అని అనాలనిపిస్తుంది. ఎందుకని అంటే ఆయన ఈ డిఎస్సీలు రిలీజ్ చేయటం కానీ, లేకపోతే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావటం కానీ, స్కూళ్ల వ్యవహారం కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ వ్యవహారంలో కావచ్చు, ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలన్నీ కూడా ఇన్స్టెంట్గా అలా చిటికి వేసినట్టు ఏమాత్రం ఆలోచన చేయకుండా విద్యార్థులకి, ప్రభుత్వ స్కూళ్ళకి మంచి జరిగే విషయం అయితే ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనకాడుగు వేయకుండా ముందుకి స్టెప్ తీసుకుంటున్నారో ఆ స్టెప్ తీసుకునే విధానాన్ని చూస్తేనే ఇదేమి స్పీడ్ అయ్యా బాబు అని అనాలనిపిస్తుంది. సో తాజాగా మరొక విషయం మీద మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే, ఇప్పటికే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ప్రధానమైనది చెప్పాలంటే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఆ పరీక్షలు కూడా పెట్టి 16,347 మందిని టీచర్లుగా తయారు చేశారు. వాళ్ళకి నియామక పత్రాలు కూడా అందించి ఒక పండుగలాగా డిఎస్సి అనేది ఒక పండుగలాగా చేయొచ్చు అని చేసి చూయించారు. సో ఇదంతా కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూటమి సర్కారు మీద ఒక హోప్ వచ్చింది. అయితే ఈ డిఎస్సి రిలీజ్ చేసి దాని పరీక్షలు పెట్టేసి నియామక పత్రాలు అందించడం ఏదైతే ఉందో అది ఆషామాషి విషయం అయితే కాదు. వాళ్ళకేమి కూటమి సర్కారులో మంత్రులకి, అలాగే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఇదేమి నల్లేరు మీద నడక కాదు. ఇది చాలా కష్టతరమైన పనే అయ్యింది. ఎందుకంటే అవతల ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగుల పొట్ట కొట్టడానికి చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఈ డిఎస్సి విషయంలో లీగల్ ఇష్యూస్ తీసుకొచ్చింది, ఏజ్ లిమిట్కి సంబంధించిన ఇష్యూస్ రైజ్ చేసింది, అలాగే రిజర్వేషన్ ఇష్యూస్ను కూడా దీంట్లో తీసుకొచ్చింది, కోర్టులో కేసులు వేసింది. ఈ అన్ని ఇష్యూస్ మీద కోర్టుల్లో కేసులు వేసి డిఎస్సిని రిలీజ్ చేయడానికి ఆలస్యం అయ్యేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. కానీ ఆ ఇష్యూస్ అన్నిటినీ అధిగమించి మంత్రి నారా లోకేష్, ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో నారా లోకేష్, ఈ వ్యవహారాలన్నీ అధిగమించి కోర్టుల చేతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయలు వేయించి డిఎస్సి రిలీజ్ చేసి ఆ పరీక్షల్ని పెట్టి, టెట్ పరీక్షల్ని పెట్టి మొత్తం అంతా కూడా నిరుద్యోగులకి అనుకూలంగా పనిచేశారు. 16,347 మందికి టీచర్గా నియామక పత్రాలు అందించిన ఘనతని కూడా సాధించారు. ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఈలోపే మరో డిఎస్సి అన్నారు. జనరల్గా తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ, బీజేపీ ఈ మూడు కూడా కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లే ముందు ఏం చెప్పాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ నోటిఫికేషన్స్ అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చి తీరుతాము అని చెప్పారు. కానీ మాట తప్పి మడమ తిప్పి మా ఇంటా వంట లేదు మాట తప్పడం అనే దాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే చెరుపేసుకున్నారు అని చెప్పేసి విమర్శలు గుప్పించారు. మరి ఆ విమర్శలు గుప్పించినప్పుడు ఈ కూటమి సర్కారు వాటిని నిలబెట్టుకోవాలి కదా. సో అదే చేస్తుంది. కానీ నిలబెట్టుకోవటం మాత్రమే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి అసలు జాబ్ క్యాలెండర్ రాక మునుపే మరో నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తున్నాము, డిఎస్సి రిలీజ్ చేస్తున్నాము, రెడీగా ఉండండి నిరుద్యోగులు. ఎవరైతే టీచర్ అవ్వాలి అనే కలలతోటి ఉంటారో, అంటే వేరే ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు వేరే ఉద్యోగాలు కూడా రాసుకోవచ్చు. కానీ కొంతమంది కేవలం టీచర్ అవ్వాలి, గవర్నమెంట్ టీచర్ అవ్వటమే మా ఎయిమ్ అనే లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్కి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ గత సర్కారు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది, వాళ్ళ కళల అన్నిటి మీద నిప్పు పెట్టింది. కానీ ప్రస్తుత కూటమి సర్కారు మాత్రం వాళ్ళ కళల్ని సాకారం చేసేలాగా అసలు మరో జనవరి రాకముందే, అంటే 2026 జనవరిలో కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సింది. కానీ దానికన్నా ముందే ఇప్పుడు నవంబర్లోనే డిఎస్సి ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి, టెట్ అంటే డిఎస్సి రిలీజ్ చేస్తాము, టెట్ నవంబర్లో ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. దీనికి సంబంధించి నారా లోకేష్ ట్వీట్ కూడా చేశారు. సో దీన్ని బట్టి చూస్తే అసలు ఎంత వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఎవరైతే ఉంటారో వారిలో నుంచి 78 మందిని ఎంపిక చేసి వారందరినీ కూడా సింగపూర్ పంపించి విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అనే విషయం మీద అధ్యయనం చేయించడానికి పంపిస్తోందట. గతంలో చాలా తక్కువ సమయాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు మనం చూడొచ్చు. లేదా అసలు టీచర్లని ఇతర దేశాలకి పంపించి అధ్యయనానికి వాళ్ళని పంపించి వాళ్ళకి ఇలా అంటే విద్యార్థులకి కావచ్చు, స్కూళ్ళకి కావచ్చు ప్రోత్సాహకం అందించేలాగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పుకోవచ్చు.
ఇది కేవలం కూటమి సర్కారుతోనే సాధ్యమని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు నారా లోకేష్ ఇట్లా విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అటు పిల్లల మీద రాజకీయాలు పడకూడదు అని చెప్పేసి ఆయన కొన్ని మార్పులు తీసుకురావటం మొదలుపెట్టారు. జనరల్గా జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న యూనిఫాము, జగనన్న బ్యాగులు, వైఎస్ఆర్ బ్యాగులు, ఇలా రకరకాలుగా వాళ్ళ పార్టీ పేర్లు, వాళ్ళ పార్టీ రంగులు పిల్లల యూనిఫామ్ల మీద, పుస్తకాల మీద, బ్యాగుల మీద, బెల్టుల మీద, టైల మీద, ఇలా అన్నిటి మీద పడేలాగా గత వైసీపీ సర్కారు వాళ్ళ విధానాల్ని, వాళ్ళ నిర్ణయాల్ని అమలు చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చాక వాళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, వాళ్ళ పార్టీ రంగుల్ని ఇలా బ్యాగుల మీదో లేకపోతే పుస్తకాల మీదో, షూస్ మీదో వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఒకటే నిర్ణయం తీసుకున్నారు, పిల్లల మీద అలాంటి ప్రభావం పడకూడదు. అంటే మనం వాళ్ళకి చరిత్రలో నాయకులుగా నిలిచిన వాళ్ళని, దేశ సేవ చేసిన వాళ్ళని, అలాగే ప్రజల కోసం పాటుపడిన వాళ్ళ పేర్లని ఇలా బ్యాగుల మీదో, పుస్తకాల మీదో, బెల్టుల మీదో వేయాలి. వాళ్ళ పేర్లతోటే విద్యార్థులకు ఏవైతే సంక్షేమ పథకాలు కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటామో వాళ్ళ పేర్లతో ఇవ్వాలి, జాతీయ నాయకుల పేర్లతో ఇవ్వాలి, జాతి కోసం పాటుపడిన నాయకుల పేర్లతో ఇవ్వాలి. అంతే తప్ప పార్టీల పేర్లు, పార్టీల రంగులు ఉండటానికి వీల్లేదు అనే ఒక గొప్ప నిర్ణయాన్ని, ఒక సందేశాత్మకమైన నిర్ణయాన్ని నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా చరిత్రలో చిరాక్షరాలతో రాయాల్సిన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. సో దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంటే మాట ఇవ్వటమే కాదు, నిలబెట్టుకోవటం చేత కాదు అని చెప్పేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి విష ప్రచారం చేసింది. కానీ దాన్ని సమర్థవంతంగా నారా లోకేష్ తన చర్యలతోటి, తను తీసుకునే నిర్ణయాలతోటి తిప్పికొడుతున్నారని మీకు అనిపిస్తోందా? డిఎస్సి అసలు జనవరిలో రిలీజ్ చేయాల్సిందని అంతకన్నా ముందుగానే రిలీజ్ చేస్తున్నారు అంటే మరి రాబోయే జనవరిలో 2026 జనవరిలో ఎంతటి అంటే జాబ్స్ ఏ స్థాయిలో ఇవ్వడానికి, ప్రభుత్వ ఉద్యోగాల్ని నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది అని అనుకోవచ్చు అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.